ఈరోజు నందిగ్రామ కాన్స్టిట్యుయెన్సీలో ముప్పాడ గ్రామంకి రావడం జరిగింది. గత నెల 5వ తారీఖు ఇక్కడ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి జరిగింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి P4 కాన్సెప్ట్ని అమలు చేశారు. P4 కాన్సెప్ట్ ఏంటంటే సమాజంలో పెద్దవాళ్ళు ఏదైతే డబ్బులు ఉన్నవాళ్ళు, సంపాదించిన వాళ్ళు, ఇండస్ట్రియల్ 10% ఉంటారో వాళ్ళు వాటంలో ఉన్న 20% పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్లకు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేస్తే ఆ పేదవారికి బయట రావడానికి హెల్ప్ చేయాలని కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగా ముప్పాడ గ్రామంలో చేసామప్పుడు సీఎం గారు వచ్చారు. 40 కుటుంబాలు ఉన్నాయి, బంగారు కుటుంబాలు. దాంట్లో కొంతమంది మనకు ఆటోలు కావాలి, కుటుంబం కావాలి, జాబ్ కావాలి, ఇటువంటి అడిగారు. వాళ్ళందరికీ మార్గదర్శకం మాట్లాడితే ఇప్పుడు ఒక 4 మంది మార్గదర్శకం వచ్చి ఒక 10 కుటుంబాల వరకు వాళ్ళు అడాప్ట్ చేసుకొని మేము వీళ్ళకి అండగా ఉంటాము, వీళ్ళకి కావాల్సిన సహాయాలు చేస్తాము, వీళ్ళ ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని మేము దగ్గరుండి మానిటర్ చేసి వీళ్ళు కూడా ఒక మార్గదర్శనం చేస్తామని ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాము. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము. ఇది ఒక స్ఫూర్తి. మిగతా వాళ్ళు ఎవరైతే ఇదే సమాజంలో ఎదిగి ఒక మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళు పేబ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్లో వస్తే ఈ సమాజానికి మేము కూడా ఏదో ఒకటి సహాయం చేస్తామని ముందుకు వచ్చే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశం వాడుకొని నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో 96,000 మంది బంగారు కుటుంబాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్రకారంగా వచ్చి హెల్ప్ చేస్తే వాళ్ళందరూ రానున్న రోజుల్లో పేదరికం నుంచి బయటపడతారు. వాళ్ళందరూ గౌరవంగా సమాజంలో ఆర్థికంగా ఎదగలుగుతారు, గౌరవంగా బతకగలుగుతారు, వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు సమాజానికి ఒక వనరులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ సమాజంలో ఎక్కువ 10% ఉన్నారో, ఎవరైతే మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ బంగారు కుటుంబాలను ఆదుకోవాలి, ఒక మార్గదర్శిగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మా ముప్పాల గ్రామంలో ఎన్ని బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేశారు సార్? సర్వే చేసి గ్రామసభలో పెట్టి ముప్పాల గ్రామంలో 41 బంగారు కుటుంబాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 41 బంగారు కుటుంబాలు ప్రస్తుతానికి ఒక 10 కుటుంబాలకి 4 హెల్ప్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేయండి నేను కోరుకున్నాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇది ఫోర్స్ చేసి ఏదో చేయాల్సిందని ఫోర్స్ పెట్టి చేయడం కాదు, ఇది లోపల నుంచి కావాలి, వాళ్ళు కన్విన్స్ అవ్వాలి. వాళ్ళు ఒక మానవ దృక్పథంతో మంచి మనసుతో వచ్చి చేసే కార్యక్రమం కాబట్టి స్లోగా మనం ఫాలోఅప్ చేస్తున్నాము. ఖచ్చితంగా నమ్మకం ఉంది. సీఎం గారి ఇచ్చే ప్రోత్సాహంతో ఆయన మంచి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది ముందుకు వెళ్తుంది. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బంగారు కుటుంబాలకి మార్గదర్శకులు వస్తారు. వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి బంగారు కుటుంబాలకి హెల్ప్ చేస్తారనే సందర్భంగా కోరుకుంటున్నాను.